ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి చక్కని వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. మరోసారి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి వచ్చి ఉండగా మీ సహాయం అందించను కాక. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, మరి దేవుడి యొక్క వాగ్దానం గమనిస్తూ ఉంటే కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అందరూ అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కు మళ్ళుదురు. దేవుడు స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం బాగా పరిశీలిస్తూ ఉంటే మన శత్రువులందరినీ కూడా దేవుడు సిగ్గుపడేలా చేసి వారు మన మీదకు రాకుండా వెనక్కి మళ్ళీపోయేవారిగా చేస్తున్నాను అనే వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజమే దైవజనమా, మన బలము మన శక్తి కొన్నిసార్లు సాతాన్ని ఎదిరించడానికి మనకి చాలని పరిస్థితుల్లో మన పక్షాన ఉన్న దేవుడే శత్రువుతో పోరాడుతూ ఉంటారు. శత్రు బలాన్ని మన మీద అధికం కాకుండా మన రక్షిస్తూ ఉంటారు. ఎంతకాలం జీవితంలో సమస్యలు బట్టి శత్రువులుగా మారి ప్రతి ఆటంకపరుస్తూ నీ జీవితంలో గెలుపు లేకుండా చేస్తున్న ప్రతి శత్రువును కూడా ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి సిగ్గుపడేలా చేస్తాను అని దేవుడు స్తోత్రం. నిజమే దైవజనమా, సిగ్గుపడేలా చేస్తాను, శత్రువుల్ని వెనక మళ్ళేలా తిరిగి చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జీవితంలో శత్రువు మీద జయించలేక ఒకవేళ బాధపడుతున్న వ్యక్తివైతే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీ శత్రువులు అనగా ఏ సాతాను శక్తుల చేత నీ కుటుంబం శోధించబడుతుందో, ఏ సాతాను బట్టి జీవితంలో మనశ్శాంతి లేకుండా మరి బాధపడుతున్నావు, ఏ సాతాను బట్టి ఇబ్బందుల వంటి పరిస్థితుల్లో అధిగమించలేకపోతున్నావో, నీ శత్రువైన సాతానుతో దేవుడు యుద్ధం చేసి శత్రువు సిగ్గుపడేలాగా వెనక్కి మళ్ళీపోయేలాగా దేవుడు చేస్తున్న వాగ్దానం. దేవుడి స్తోత్రం. ఎంత చక్కని వాగ్దానం. మానవ శక్తి మనకి చాలనప్పుడు దేవుడే మనకు తోడుగా వచ్చి ఆయన శక్తి చేత నింపి శత్రువును జయించడానికి, శత్రువుని వెనక్కి మళ్ళించడానికి దేవుడే సహాయం చేసేవాడిగా మనకుంటాం. ఒక దినాన హిజ్కియాతో ఒక సవాలు కలిగే లెటర్ వస్తుంది. ఒక రాజు, శత్రువు రాజు అంటాడు, ఎంతోమందిని నువ్వు ఓడించేస్తాను, ఎంతోమంది అయిపోయారు, నువ్వు కూడా చేతుల్లో పక్కా ఓడిపోతావు, నీ దేవుని నమ్ముకొని మోసపోతున్నావు అని ఒక రాజు బహిరంగ లేఖ రాస్తారు. దైవజనమా, ఆ లేఖ వచ్చినప్పుడు ఆ హిజ్కియా దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. తండ్రి, శత్రువు దూషించేవాడుగా ఉన్నాడు, శత్రువు వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉన్నాడు, నువ్వే నాకు దిక్కు తండ్రి అంటే హిజ్కియాకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ శత్రువుని నేను సిగ్గుపడేలాగా చేస్తాను. దేవుడి స్తోత్రం. నిజముగా దైవజనమా, అక్కడ గమనిస్తూ ఉంటే శత్రువు అనేవాడు తన రాజ్యంలోకి వచ్చి గుడి దగ్గర ఉన్నప్పుడు కన్న కొడుకుల చేత ఆ శత్రువే చనిపోతాడు, కత్తిపోటు పడుతూ. దేవుడు కన్న కొడుకుల చేత తండ్రిని మరి అలా చేసినట్లుగా అంటే అర్థం ఏంటంటే శత్రువుతోనే మరి సిగ్గుపడేలా కార్యం చేసి ఆ సైన్యములకు రాజు అయిన వాడిని హతమార్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నువ్వు సిగ్గుపడేలాగా, నీ కుటుంబం సిగ్గుపడేలాగా ఏవైతే నిన్ను అటకపరిచాయో అవన్నీ కూడా దేవుడు సిగ్గుపడేలా చేయబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు శత్రువులు సిగ్గుపడేలాగా ఏ జీవితాలు అయితే మార్చారో, శత్రువులు సిగ్గుపడేలాగా, శత్రువులు తోకముడిచేలాగా, శత్రువు వెనక మళ్ళేలాగా నువ్వు చేయబోతున్నావని వాగ్దానం చేస్తావు తండ్రి. ఈ మాట విన్నవారు ధైర్యం తెచ్చుకునే వారిగా మార్చండి.
ఇంతవరకు జీవితంలో ఏ కార్యక్రమం తలుచుకున్నా శత్రువు చేత జరగలేదేమో, ఏ కార్యక్రమం తలుచుకున్నా సాతాను ఆటంకపరిచిందేమో తండ్రి. ఈ దినాన్ని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రతి శత్రువుని దూరపరిచి ప్రతి ఆటంకంలో కూడా జయాన్ని కలిగచేయండి. ఎంతమంది బిడ్డలు లేరో బిడ్డలు దయచేయండి. వివాహం ఎంతమంది కాలేదో వివాహం దయచేయండి. ఎంతమందికి అయితే ప్రభా మరి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు దయచేసి ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరిచి రీతిగా సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో ప్రతి ఒక్కరిని బాగు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.